హాయ్ అందరికి, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్ లో 39th డే. ఇది వచ్చేసి మా ఆఫీస్ స్పేస్. టీమ్ లంచ్ కి వచ్చినుండే ఎవరిని చూపించలేను, కొంచెం మమ్మీతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో లైక్ ఈరోజు ఏం జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో చూపిస్తాను. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ లెట్స్ ఇప్పుడే ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇది వచ్చేసి మా సెల్లార్, పైన వచ్చేసి ఆఫీస్. నేను బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తా, ఎందుకంటే లోపలికి మాకు అలౌ లేదని తెలుసు కదా. సో అట్లా ఇది వచ్చేసి మా ఆఫీస్ స్పేస్. చూపించడం బయట నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తాం. ఈ ఏరియా వచ్చేసి మా క్యాఫెటేరియా అండ్ ఇది వచ్చేసి మాకు రెంటల్ డెస్క్ అనమాట. అంటే మాకు ఇంకా ఓన్ ఆఫీస్ లేదు, ఇంకా కొన్ని డేస్ తర్వాత మాకు కూడా ఓన్ ఆఫీస్ ఉంటుంది. బట్ ఇక్కడ దగ్గర కాఫీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఉంటారు. సో అందులో మాదొక ఆర్గనైజేషన్. ఈరోజు టీమ్ లంచ్కి వచ్చినుండే ఎవరిని చూపించలేను. ఈ వీడియోలో నేను ఒక్కనే కనిపిస్తాను. శంకర్ని అయితే చూపించగలుగుతా. ప్రజెంట్ దాపాకైతే వచ్చిన. ఎస్, అవర్ వెజ్ ఈస్ గెటింగ్ సర్వ్డ్. ఈరోజు మండే అండ్ వన్ డే మార్కెట్ అయితే వచ్చినాం ఈరోజు. లైక్ నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉండి, లైక్ ప్రీవియస్గా మన వన్ డే బ్లాగ్, అదే లైక్ వన్ డే మార్కెట్ బ్లాగ్ ఏదైతే లైక్ క్లిక్ అయిందో దానికోసం లైక్ మళ్ళీ ఇంకొక బ్లాగ్ అయితే దీనిపైన తీసుకుంటా. సో అట్లా లైక్ ఈరోజు నేను ఏ వెజిటేబుల్ తీసుకుంటా. అండ్ మీ హైదరాబాద్లో వన్ డే మార్కెట్ ఎంత ఫేమసో లైక్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకే తెలుసు. లైక్ అక్కడ హైత్ నగర్ నుంచి ఇక్కడ పటాన్ చెరువు వరకు ఎవ్రీ డే ఎక్కడో ఒక దగ్గర అయితే మార్కెట్ జరుగుతుంటుంది. బట్ నేను ఈరోజు మార్కెట్లో ఏమేమి తీసుకుంటానో మీకు చూపిస్తాను. లెట్స్ గో. మిర్చి ఎట్లా అంకుల్? ఓకే. యాక్చువల్గా నేను రూమ్లో ఉన్నప్పుడు ఏవేవో అనుకుంటా, మార్కెట్కి పోతే అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని. కానీ బ్యాచిలర్ రూమ్స్లో ప్రతిసారి జరిగేది ఏంటంటే ఈ టమాటోలు, ఈ పచ్చిమిర్చిలు, ఉల్లిగడ్డలు తప్ప ఇంకోటి వేరే ఏం తీసుకోను. అమ్మ మీలో ఎంతమందికి అట్లా జరుగుతుందో కింద కామెంట్ చేయరా కొంచెం. అండ్ వేరే ఏమన్నా ఉంటే తీసుకొని వెళ్దాం అనుకుంటా, బట్ అది అసలు వర్కౌట్కే కాదు. వెళ్తే తీసుకెళ్తే ఒకవేళ క్యారెట్ తీసుకెళ్తే అవి అయితే పక్క మళ్ళీ 2-3 రోజులకి ఖరాబ్ అవ్వాల్సిందే. ఏదులకు అన్నీ. నేనైతే వన్ డే మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎవరితో వచ్చినా కూడా కొంచెం మమ్మీతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ 50 రూపీస్ 60 రూపీస్ అంటే వీళ్ళు సడన్గా మనం ఉండమని కూడా చూడకుండా డైరెక్ట్ 30కి 40కి అడుగుతారు. సో అంటే వాళ్ళు పర్స్పెక్టివ్లో అడగడం తప్పు కాదులేండి, కానీ మనం నాకేనో అది ఎందుకు అర్థం కాదు. ఒక టైంలో నామోష్గా ఫీల్ అవుతాం కదా. యాక్చువల్లీ మార్కెట్కి ఎప్పుడైనా వస్తే నేను ఇక్కడ బార్గెనింగ్ చేయడానికి, ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికే వస్తా. సో ఏంటంటే వాళ్ళు ఒకవేళ 20కి 30కి అన్నారు అనుకో, నేను మ్యాక్సిమం 25కి 20కి అడగడానికి చూస్తా. బట్ ఈవెన్చువల్లీ ఏంటంటే వాళ్ళు చెప్పిన రేట్కే ఫిక్స్ అయ్యి మళ్ళీ అవే ఇచ్చేసి వెళ్ళిపోతా. అవ్వా మనకేమో బార్గెనింగ్ రాదు. బార్గెనింగ్ చేసేటోళ్ళు ఏమో మనతోటి రారు. ఈ మొగులకి అంటే లైక్ మ్యాక్సిమం బాయ్స్కి ఏంటంటే బార్గెనింగ్ కూడా చేయలేము. అదొకటి ఇది ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్లా మార్కెట్స్కి వచ్చినప్పుడు అక్కడిక్కడ కొంచెం నామోష్ అవుతుంది బార్గెనింగ్ చేయాలంటే. బట్ కొంతమంది చేస్తారు, ఏమో
దానికి కొంచెం గట్స్గా ఉండాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ మార్కెట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు నేను ఎప్పుడు అనుకుంటా లైక్ అన్ని రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి వెళ్ళిపోవాలని చెప్పి. బట్ ఈవెన్చువల్లీ ఏమైతే అంటే తీసుకుంటా కూడా కొన్ని బట్ అవి 2 రోజులకే ఉంటే మళ్ళీ తర్వాత ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది. అదే 2 రోజులకు ఒకసారి మార్కెట్ ఉండొచ్చు కదా. సో అట్లా అండ్ ఇగో ఈరోజు నా ఎనర్జీ కోసం ఇగో గ్రేప్స్ బౌల్ తీసుకుంటున్నా. అండ్ ఈ గ్రేప్ బౌల్ ఎనర్జీ ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఈరోజు అయితే డే అది. అండ్ ఆఫ్టర్నూన్ మనం ప్రెసిడెంట్ దాబాకి వెళ్ళుండే. అక్కడ నేను సరిగ్గా బ్లాగ్ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మా ఆర్గనైజేషన్కి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ ఉండే. సో అట్లా. అండ్ ప్రెసిడెంట్ దాబా ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ టేస్ట్లో బాగుంటుంది. మేము అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మాకు ఈరోజు టీమ్ లంచ్ ఉండే. అండ్ మీలో ఎంతమంది జాబ్ చేస్తారు అండ్ నా వీడియోస్ ఎస్పెషల్గా చూసే వాళ్ళు ఏంటంటే 20 years నుంచి 35 years వరకు ఉంది. సో మీరు పక్క ఇక్కడ ఒక దగ్గర జాబ్ చేస్తుంటారు కదా. బట్ మీరు టీమ్ లంచ్కి హైదరాబాద్లో ఎక్కడ వెళ్తారో కింద కామెంట్ చేయండి. ఆ ప్లేసెస్కి మేము కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ నెక్స్ట్ థింగ్ మన లైక్ వన్ డే మార్కెట్స్ అయితే పక్కా మండే రోజు మాత్రం ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. అండ్ సో ఈరోజు అయితే అది. అండ్ మన బ్లాగ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ రేపు ఇంకొక అమేజింగ్ వీడియో తోటి మీ ముందరికి వస్తాను. అంటిల్ దాన్ స్టే ట్యూన్ అండ్ బాయ్. We will meet you on day 39.